వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా. అదేంటంటే పచ్చడి. ఆ పచ్చడి ఎలాంటి పచ్చడి అంటే మన హెయిర్ని గ్రోతింగ్ పెంచే పచ్చడి అనమాట. డైరెక్ట్గా పచ్చివే తాగాల్సిన అవసరం లేదు, మంచిగా కుక్ చేసుకుని ఫ్రై చేసుకుని తినేటివి అనమాట. హెల్త్కి మంచిదే. అది ఒక పచ్చడి. అదేంటంటే ఆనియన్ పచ్చడి. ఏంటి ఆనియన్ పచ్చడి అనుకుంటున్నారా? ఈ రెసిపీ మీరు కూడా చూడండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. మనకి ఒక 8 ఎండుమిర్చి, ఒక్క రబ్బ కరివేపాకు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, సాల్ట్ అంతే ఉంటుంది. ఫస్ట్గా ఒక ప్యాన్ వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకుని కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కరివేపాకు కూడా వేసుకోవాలి, వితౌట్ ఆయిల్ అనమాట. బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిల్లో ఫస్ట్ కంప్లీట్గా ఒక పెద్ద ఆనియన్, నేనైతే కంప్లీట్గా ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి మిక్సీ జార్లో యాడ్ చేసి అందులోనే ఆనియన్ కట్ చేసుకున్న స్లైసెస్ యాడ్ చేసుకుని ఒక 4 to 5 వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర, నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనమాట. టేస్ట్కి తగ్గ సాల్ట్ మీరు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవాలి. అది థిక్ పేస్ట్ లాగా అవుతుంది. ఆ పచ్చడిని మనం తర్వాత తాలింపు వేసుకోవాలి. ముగ్గుడు పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుని తాలింపు ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర సంథింగ్ అవి వేసుకుని నెక్స్ట్ ఆ పేస్ట్ చేసుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసేసుకుంటే మనకి ఆనియన్ పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది హెయిర్ గ్రోతింగ్కి భలే ఉపయోగపడుతుంది. అట్లానే ఈ కరివేపాకు ప్లస్ ఆనియన్ అనేది కూడా కంటికి కూడా చాలా మంచిది. ఓకేనా? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, టేస్ట్ చేయండి. అబ్బా, మిక్సీ జార్ ఓపెన్ చేయగానే స్మెల్ అయితే భలే ఉంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయాలి. నా వీడియో కనుక నచ్చితే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ పచ్చడి ఎక్కువ నిలువ ఉండదండి, జస్ట్ ఒక్కరోజే. ఎందుకంటే ఆయిల్ అనేది ఇది ఉంటుంది కదా, ఆనియన్ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ డేకి అసలు బాగోదు. మనం మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్ వరకు కూడా పనిచేస్తుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే, అందుకే ఇన్నిసార్లు చెప్తున్నా ట్రై చేయమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.